అసలు ఎమ్మెల్యేలు మిమ్మల్ని నియోజకవర్గాల్లోకి ఆహ్వానిస్తున్నారా లేదా? గుణమే చేసుకుని చెప్తా. నాకు ఏ ఎమ్మెల్యేతో కూడా 7 అసెంబ్లీలో తిక్కారెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు మీరే చెప్పండి నాకు క్లారిటీ. ఇన్ఛార్జ్లో ఉండేటువంటి పరిపాలనలో అక్కడ ఎంపీ గారి పాత్ర కొంచెం ఉంటుంది. అక్కడ ఎన్నికల సమయంలో ఏ ఎమ్మెల్యేకి కూడా ఎంపీ గారి నుంచి వెళ్లాల్సిన నిధులు వెళ్ళలేదు. ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది. పార్టీ అండదండలతో నిలబడ్డాం. వీళ్ళందరూ టికెట్ కాదన్న తర్వాత మీకు టికెట్ వచ్చిందన్నది వాస్తవమా కాదా? సర్వ సామాజిక వర్గం అనేది టైటిల్ అక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నారు కాబట్టి ఎవరి బలాబలాలు ఎవరి సాధ్యాసాధ్యాలు ఈ ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీ నాయకుడిగా మీరేం చేయబోతారు? క్రిస్టియన్ మైనార్టీని తెచ్చి సభ్యులుగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా దూకుంటాం. ఏం చేయకుండా ఊకుంటున్నామో ఏం చేయట్లేదు అంటారు. ఈరోజు మీరు ఎంపీ అయినా కూడా గతంలో ఆయన మీకు బాస్. కర్నూలు జిల్లాలో ఆయన పాత్ర ఆయన ముద్ర వేసినారు. వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యులు బెస్తపాటి నాగరాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే నాగరాజ్ గారు. నమస్కారం సార్. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది కాలంలో పార్లమెంటులో మీ మార్క్ ఏముంది అసలు? దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 months కంప్లీట్ అయింది. ఓకే, అదే ఏడాది కావస్తుంది. అందుకే ఏడాది కాలంలో మీరు చెప్పినట్టు సంవత్సరం అనుకుంటే కూడా ఒక నెల ఉంది. కర్నూలు పార్లమెంట్గా చెప్పాలా మీకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలా? కర్నూలు పార్లమెంట్ గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ చరిత్రను తీసుకుంటే ఇది కాంగ్రెస్కి కంచుకోట, తర్వాత వైసీపీకి వచ్చింది. ఇది టీడీపీ గెలిచింది 2 సార్లు, 3వ సారి మీరు గెలిచారు. 1983లో ఏరాస్ అయ్యప్పరెడ్డి గారు గెలిచారు. 99లో కె కృష్ణమూర్తి గారు ఆయన కళ ఆయన ఒక దండయాత్ర చేశాడు. ఆఖరికి ఆయనకు విజయం వరించింది 99లో. ఆ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తర్వాత మీరు గెలిచారు కర్నూలు పార్లమెంట్. అంటే 3వ సారి గెలవడం. అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ పార్లమెంటులో గెలిచిన మీరు సాధించిన ప్రగతి ఏంటనేదే కావాలి ఇక్కడ. ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా మీకు నేను ఎంపీ అయిన తర్వాత మీరు మొదటి చర్చ పెట్టారు నాతో ఒకసారి. అవును, సుమన్ టీవీ ఆధ్వర్యంలో. అవును. అందులో నేను ఒకటే చెప్పాను, 1 సంవత్సరం తర్వాత మీరు రండి, లేదు నేను పిలుస్తాను. మంచి సంకల్పంతో మీరే ఒక సొంత ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మీరు మళ్ళీ మీ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఫస్ట్ మీకు మీ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇకపోతే కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే మీరు గతంలో తీసుకోండి, ఈ 11 నెలల పరిపాలన తీసుకోండి. ఈ 11 నెలల పరిపాలనలో మాకంతా పత్తికొండ కాన్స్టిట్యూషన్ 7 అసెంబ్లీలో పత్తికొండ ఒక అసెంబ్లీ. అక్కడ గత 20 ఏళ్ళ నుంచి ఒక కళ ఉండేది. టమోటాలు ఎక్కువ పండిస్తారు అక్కడ. టమోటాలు చాలా దారుణంగా రోడ్లపైన పారబోసేవాళ్ళు. ఓ ఇండస్ట్రీ పెట్టాలి ఇక్కడ అనేది ఎప్పటి నుంచి చిరకాల వాంచేవాళ్ళు. అది ఇప్పుడు గత 20-25 ఏళ్ళ నుంచి వాళ్ళు పడే బాధ వర్ణాలు. కోల్డ్ స్టోరేజ్ టమోటా దాంట్లో పల్పు తయారవుతుంది. అంతే, టమోటా పల్పి అండ్ కోల్డ్ స్టోరేజ్ అని దానికి సంబంధించిన బై ప్రొడక్ట్స్. అందులో భాగంగా మొన్ననే ఒక 1 month బ్యాక్ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీకి బీజం వేసాం, శంకుస్థాపన. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన ఫండ్ కూడా డిపాజిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 8 months కంతా కంప్లీట్ అయిపోతుంది. సెంట్రల్ గ్రాంటా స్టేటా? స్టేట్ ప్లస్ సెంట్రల్ ఓకే కలిపి సారథ్యంలో. కాబట్టి అది 8 నెలలకు ఖచ్చితంగా లైన్లోకి వచ్చేసి 9 నెలల నుంచి ఖచ్చితంగా రైతులంతా దాన్ని సప్లై చేసుకోవచ్చు. ఇంకా అది కే శ్యామ్ గారి కృష, మీ కృష? ఇక్కడ నేనేమంటున్నా, కేంద్రము మరియు రాష్ట్రం సహకారంతో అన్నాం. ఎమ్మెల్యేలు ఎంపీ అందరి సహకారంతో, కూటమి ప్రభుత్వం యొక్క సహకారం అనుకో. అంటే మీ యొక్క సారథ్యంలో ఏం జరిగిందని మీరు అన్నారు కాబట్టి ఎన్నడూ లేని విధంగా అయితే మా యొక్క కృషి వలన, ఎమ్మెల్యేలు మరియు ఎంపీ కృషి వలన, కేంద్రము రాష్ట్రం అనేప్పుడు అక్కడ ఏముంటుంది, అందరి సహకారం. ఎక్కడైనా కూడా ఓన్లీ కేంద్రం ఉండదు. ఏదంటే కూడా రాష్ట్రం నుంచి అలొకేషన్లో భాగంగా వాళ్ళు 40% ఇవ్వాల్సిందే, సెంట్రల్ నుంచి వచ్చినట్టు 60% దీంట్లో ఉండాల్సిందే. అందులో భాగంగా ఆ ప్రాజెక్టుకి అయితే ఓటేసాం. ఇది ఒక అంశం. రెండో అంశం, మీరు 11 months పరిపాలన చెప్తున్నాను నేను. కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే అనేది మా కళ. ఈ 11 నెలలోనే 2వ నెలలో 3వ నెలలో దాదాపు పుచ్చకాయల మండలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పథకానికి వస్తే అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము సభాముఖంగా గట్టిగా అడిగాం, సార్ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తమరు వచ్చారు ఇక్కడికి మా కర్నూలు పార్లమెంట్కి. సుదీర్ఘంగా మాకు ఉన్నటువంటి సమస్య అంటే కర్నూలు టు పార్లమెంట్ మాకు మౌలిక వస్తువుల్లో భాగంగా ఆ రోడ్డు కావాలని గట్టిగా అడిగాం. ఆ రోజు నేను అడిగాను స్వయంగా సభాముఖం. సార్ కూడా మైక్ తీసుకుని నాగరాజు గారు చెప్పినట్టు ఖచ్చితంగా 7 అసెంబ్లీలకు ముడిపడి ఉంది ఇది.
ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రోడ్స్ బాగుండాలని చెప్పేసి అది సార్ హామీ ఇచ్చి అట్ ది సేమ్ టైం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సార్ కూడా ఆ ఫైల్ నేను మళ్ళీ సార్కి ఇస్తే సార్ నేను కలిసి గడ్కరీ దగ్గరికి వెళ్ళాం. అంటే ఒక ముఖ్యమంత్రి గారు మేము ఒక ఎంపీని సాధారణ ఎంపీటీసీ నుంచి వచ్చినటువంటి ఎంపీగా చేసి మమ్మల్ని మా యొక్క నిర్ణయాన్ని కూడా స్వాగతించి సారు గడ్కరీ దగ్గర ఫైల్ పెట్టి మ్యాప్ వేసి అక్కడ ప్రొజెక్షన్ మీద కర్నూలు టు బళ్ళారి ఇది కావాలి సార్ ఇది మా రాష్ట్రానికి అని చెప్పి సార్ స్వయంగా గడ్కరీకి ఇచ్చారు. అంటే 99వ మెట్ట ఎక్కాం. దాంట్లో ఒక మెట్ట అనేది ఆ రాష్ట్రానికి అలొకేషన్లో భాగంగా హైవేస్ ఎంత వస్తుందని దాంట్లో భాగంగా ఆ సీనియారిటీ ప్రకారం మాకు వస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అది మాకు ఎప్పటికైనా మాకు వస్తుందని చెప్పేసి చివరి అడిగితే వేసాం అక్కడ. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది ఒక అంశం. ఇకపోతే మొన్ననే అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో ఏం జరిగింది చర్చ? లాస్ట్ అసెంబ్లీ మొన్న ఇరిగేషన్ మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఇరిగేషన్ మీద గవర్నమెంట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అందులో భాగంగా వేదవతి కానీ ఆర్డిఎస్ రైట్ కెనాల్ కానీ వీటి మీదతో పాటు గుండ్రేలకు కూడా మేము ఆలోచన చేస్తాం. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాయలసీమలో ఎస్పెషల్ రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు చెప్పింది ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు పశ్చిమ ప్రాంతం మాత్రం ఏమాత్రం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంతానికి ఈ పశ్చిమ వెస్ట్ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేకపోతాం. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కార్యాచరణ తయారు చేయండి అని చెప్పేసి సార్కి పదే పదే చెప్తే సార్ కూడా పలు సమావేశాల్లో అసెంబ్లీ సాక్షి కూడా నారా లోకేష్ గారు చెప్పారు. ఏమని యువగలం పాదయాత్రలో భాగంగా నేను చూశాను, ఎంతోమంది వలసలు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి సార్ అసెంబ్లీలో మా పశ్చిమ ప్రాంతం గురించి 5 నిమిషాలు సార్ చాలా గొప్ప చెప్పారు. అసెంబ్లీని పక్కన పెట్టండి, అదంతా ఎమ్మెల్యేలు మంత్రులు చూసుకునేది స్టేట్ ఇష్యూ. అదంతా కూడా ఎంపీగా కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తెచ్చారు, మీ పాత్ర ఏంటి, అసలు ఎమ్మెల్యేలు మిమ్మల్ని నియోజకవర్గాల్లోకి ఆహ్వానిస్తున్నారా లేదా? రైట్. ఎమ్మెల్యేలకు మాకు బ్రహ్మాండమైన సఖ్యత ఉంది. నిజమా? బ్రహ్మాండమైన చేసుకొని చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్తా. నాకు ఏ ఎమ్మెల్యేతో కూడా 7 అసెంబ్లీల్లో ఏ ఎమ్మెల్యేతో కూడా సూదిమనంతో కూడా గ్యాప్ లేదు. నాకు పంచలింగాల మీ సొంత గ్రామం కోడుమూరు నియోజకవర్గ పరిధిలో వస్తుంది. కనీసం కోడుమూరు నియోజకవర్గ పరిధిలోకి కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు, అంత స్వేచ్ఛ లేదు అంటేనే ఉన్నత విద్యావంతులు. బెస్తపల్లి నాగరాజు గారు ఆషామాషి వ్యక్తి కాదు, ఎంఎస్సి బీఈడి చేసిన వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, గతంలో లెక్చరర్గా టీచర్గా పనిచేసిన వ్యక్తి, ఒక రియల్ ఎస్టేటర్. ఇంత చేసినా కూడా ఆయన ఈ రోజుకి కూడా టీడీపీ నాయకుడు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ముందు తల వంచక తప్పడం లేదు, జీ హుజూర్ అనక తప్పడం లేదు. ఎందుకో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీ నాగరాజు గారి మీద కొద్దిగా కిన్నక వహించి ఆయన దూరం పెడుతున్నారు, కోడుమూరు నియోజకవర్గంలోకి రానివ్వడం లేదు, ఆయన అలో చేయట్లేదు అంటున్నారు. మీరు చాలా మీరు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు, అర్థం కావట్లేదు. వాస్తవంగా ఒక ఇన్సిడెంట్ చెప్పండి సార్. నాకు మీరు చెప్పేటప్పుడు క్వశ్చన్ వేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఓకే, రైటా? చెప్పండి. మీ జిల్లా అధ్యక్షుడు ఎవరు? తిక్కారెడ్డి గారు. తిక్కారెడ్డి గారు ఒక సభలో పార్టీ మీటింగ్లో తిక్కారెడ్డి గారే ఎంపీ కంటూ ఆయన ప్రివిలేజ్ ఆయనకు ఉంటాయి, ఆయన హక్కులు ఆయనకు ఉంటాయి, నియోజకవర్గంలోకి ఆయన రానివ్వకుండా అడ్డుకుంటున్నారట. ఇదెక్కడి న్యాయము? ఇది పద్ధతి కాదు, ప్రతి ఒక్కరు మార్చుకోవాలని ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నారు అనేది మీ పార్టీలో ఉన్న ఒక ఇంటర్నల్ ఒక చర్చ. ఓకేనా? తిక్కారెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు, మీరే చెప్పండి నాకు క్లారిటీ. మీరు దాన్ని అర్థం చేసుకునే దాన్ని చాలా భ్రమపడ్డారు. ప్రజలకు కూడా ఈరోజు నేను క్లారిటీ ఇస్తా. ఇవ్వండి. ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తా, నా పార్లమెంట్ ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తా. ఎక్కడ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన సబ్జెక్టే కాదు. పేరు ఎత్తకుండా కర్నూలు పార్లమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో ఒక అసెంబ్లీలో, ఈ అసెంబ్లీ కాదు, ఒక అసెంబ్లీకి మేము లెటర్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటే అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ లోకల్ స్థానిక పరిస్థితుల వలన మేము ప్రిఫర్ చేస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. అది కాదు, ఎంపీ గారు ఇచ్చిన దాన్ని కూడా మీరు అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ లేరు, ఇన్ఛార్జ్ల పరిపాలన ఉంది కాబట్టి కొంచెం ఇవి కూడా యాక్సెప్ట్ చేయండి అని ఒక జిల్లా అధ్యక్ష స్థానంలో ఆయన హెచ్చరిక చేశాడు. అంతే తప్ప ఎమ్మెల్యేలు ఉన్న స్థానం కాదు అది. మీకు అర్థమైంది? అది ఎమ్మెల్యేలు ఉన్న స్థానం కాదు, ఇన్ఛార్జ్లు ఉండేటువంటి పరిపాలనలో అక్కడ ఎంపీ గారి పాత్ర కొంచెం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఆయన పాత్ర పోషించాల్సిందే అని చెప్పని హెచ్చరిక ఇచ్చాడు అంతే. అంతే తప్ప ఇక్కడ అనేది కానీ కాదు. ఎన్నికల సమయంలో ఏ ఎమ్మెల్యేకి కూడా ఎంపీ గారి నుంచి వెళ్ళాల్సిన నిధులు వెళ్ళలేదు, ఇది వెళ్ళకపోవడంతో ఏ ఎమ్మెల్యే కూడా మదించే పరిస్థితులు లేరు అని ప్రధానమైన వాదన ఉంది. ఇది వాస్తవమా కదా? మనస్ఫూర్తిగానే మాట్లాడతాం మనం. నేను మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా నేను మనస్ఫూర్తిని చెప్తా.
నేను ఎందుకంటే మాకు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నేను డబ్బులు పంపించేంత వాడిని కాదు. ఎంపీటీసీ అని మీకు మొదటి నుంచి చెప్తాను. ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ ఇచ్చిందని నీకు చెప్పాను. ఒక ఎంపీటీసీకి ఇచ్చినప్పుడు మా దగ్గర ఎమ్మెల్యేలకు ఇచ్చే స్థాయి మాకు ఉంటే పార్టీ మాకు టికెట్ ఇచ్చింది. పార్టీ అండదండలతో నిలబడ్డాం. పార్టీ జెండా కింద నిలబడ్డాను నేను. ఆ పార్టీ జెండాతో గెలిచాను తప్ప నేను ఎమ్మెల్యేలు నేను డబ్బులు పంపించలేదు, వాళ్ళతో నన్ను రానివ్వట్లేదు అనేది అసంభవం. ఇంకోటి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు టికెట్ ఇచ్చింది అంటున్నారు. ఒక్క నిమిషం, ఇది అయిపోయినాక మా ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ అంటున్నారు. నేరుగా బెస్తపాటి నాగరాజు గారిని గుర్తించింది పార్టీ ఇవ్వలేదు. అమిలియో ఆసుపత్రి డాక్టర్ ప్రసాద్ గారిని సేమ్ ఈ సామాజిక వర్గం ఆయన కూడా, ఆయన తెర మీదకి వచ్చారు. ముందు నుంచి ఆయనకే అనుకున్నారు. ఆయన కూడా ఎలాగో ఇది ఓడిపోయే సీటు, డబ్బులు బొక్క, నాకు ఊరికే డబ్బులు వేస్ట్, ఈ డబ్బులు వేస్ట్ చేసుకునే వాళ్ళు ఎందుకు ఊరికే ఉండడం బెస్ట్ అని ఆయన తప్పుకున్న తర్వాత ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి యొక్క ఆశీర్వాదంతో, ఆయన సహకారంతో అప్పుడు వరకు ఎంపీటీసీగా ఉన్న బెస్తపాటి నాగరాజు గారిని కొద్దిగా ఆర్థికంగా బాగానే ఉన్నారు, పర్వాలేదు, ఉన్నత విద్యావంతుడు అనే ఉద్దేశంతో తెర మీదకి తీసుకొచ్చి మీకు టికెట్ ఇప్పించారు. వాస్తవమా కాదా? విష్ణువర్ధన్ గారి సహకారం అనేది 100%. వీళ్ళందరూ టికెట్ కాదన్న తర్వాత మీకు టికెట్ వచ్చిందన్నది వాస్తవమా కాదా? వాళ్ళందరూ కాదన్నారా అవునన్నారా అని నాకు ఎట్లా తెలుస్తానండి. ఒక మాట, ప్రయత్నంలో భాగంగా అందరూ ప్రయాణం చేస్తాము. అనౌన్స్మెంట్ అనేది అందరినీ పరిశీలన చేసుకొని సాధ్యాసాధ్యాలు చేసుకొని గవర్నమెంట్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇస్తారు. కురవ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక్కడ అనేది బలమైన ముద్ర. మరి ప్రసాద్ గారు, అమిలియో ప్రసాద్ గారు వద్దన్న తర్వాతనే మీ వరకు వచ్చింది. అమిలియో ప్రసాద్ గారు వద్దన్నారని నువ్వు చూసావా, నేను చూశాను. ఒక జర్నలిస్ట్ నాకున్న సోర్స్ అది, నాకున్న సమాచారం, నీ అభిప్రాయం అది, నీ అభిప్రాయం అది, సమాచారం కాదు. ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఇక్కడ 10 మంది ఎగ్జామ్ రాస్తాం, ఫస్ట్ మార్క్ వచ్చేది ఒకనికే, ఆయనకే రావాలా ఈయనకే రావాలని రూల్ లేదు కదా. ప్రయత్నం అనేది చేస్తాం అందరం 10 మంది. కురవ సామాజిక వర్గం అనేది టైటిల్ అక్కడ వాళ్ళకి ఇస్తామన్నారు కాబట్టి ఎవరి బలాబలాలు, ఎవరి సాధ్యాసాధ్యాలు, దాని పరిస్థితుల వలన పార్టీ అధిష్టానం ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో భాగంగా మాకు వచ్చింది అది అక్కడ. ఇలాంటి ఉన్నత విద్యావంతులు మంచి వ్యక్తికి రావడం సంతోషమే. విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారం ఉంది అన్నమాట అక్షర సత్యం. అది ఆయన సహకారం ఉంది. మరి ఈరోజు మీరేమంటారు, ఆయన కాన్స్టిట్యూషన్ నువ్వు తిరగలేకపోతున్నావు, ఆయన కింద జీ హుజూర్ అని అన్నమాట అవాస్తవం. అది ఆయన సహకారం ఉన్నప్పుడు మీరు ఆ కాన్స్టిట్యూషన్ తిరగలేదని మీరు ఏ విధంగా నన్ను ప్రశ్నించగలరు? మీరు అన్నారు ఇందాక ఆయన సహకారం అని, రైట్, అది వాస్తవం. అది మరి ఆయన సహకారం లేదని మీరు ఏ విధంగా మీరు ఎన్నికలప్పుడు సహకారం ఉండొచ్చును గాక, ఎన్నికల తరువాత వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. నేను కదా గెలిపించింది, నా మద్దతుతో కదా వీళ్ళంతా గెలిచారు, బుగ్గల దస్తగిరి గారు కావచ్చు, నాగరాజు కావచ్చు, వీళ్ళంతా నా సహకారంతో గెలిచారు కాబట్టి నేను చెప్పిందే జరగాలి, నా మాటే వేదం, నేను చెప్పిందే శాసనం, నా మాటే శాసనం అనేది ఉంటుంది కదా. అక్కడెక్కడ చిన్న గ్యాప్ రావడం వల్ల ఓహో నా మాటే వినవా నువ్వు. నేను ఒక మాట చెప్తాను అండి, మీరు దాన్ని చిన్న దానిలో ఇంత పెద్ద పెయింట్ డబుల్ కోట్ ట్రిపుల్ కోట్ వేసి చెప్తాను. ఏముంటుంది చెప్పండి, ఆయన మాకు సహకారం ఇచ్చే టికెట్కి అండదండలు ఇచ్చినప్పుడు ఆయనతో మాకు మంచి సఖ్యత ఉంటుంది. ఒకటి, మాకు అందరు అసెంబ్లీలో కూడా, ఆల్ అసెంబ్లీస్లో కూడా ఎవరితో గ్యాప్ లేదు. ఎవరితో మీరు ఒక పాయింట్ రైజ్ చేయాలి, నాకు గ్యాప్ ఉంది అన్నప్పుడు మీరు రైజ్ చేయాలా, ఎక్కడ లేదని చెప్తున్నాను నేను. తిక్కారెడ్డి గారు చెప్పిన తిక్కారెడ్డి గారు చెప్పాను నీకు. తిక్కారెడ్డి గారు ఏం చెప్పారు, ఎంపీ గారు కూడా కొంచెం ఆయన కూడా కన్సల్ట్ చేయండి, అక్కడ ఎమ్మెల్యే లేని కాడ ఇన్ఛార్జ్ల పరిపాలన కాడ కొంచెం ఎంపీ గారికి కొంచెం, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది మాకు ఇస్తారు. అక్కడ మాకు పార్టీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి, కొంచెం ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే కొంచెం అక్కడ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎంపీ ప్రోటోకాల్ అక్కడ ఖచ్చితంగా అంటే కొంచెం ఆ ప్రోటోకాల్ వేరు. కొంచెం గవర్నమెంట్ పాత్రలు ఉన్నప్పుడు ఆ ఇన్ఛార్జీలు ఉన్న కాడ మమ్మల్ని స్పెషల్గా పంపిస్తారు కొన్ని వర్క్స్కి. అందులో భాగంగా మాకు ప్రియారిటీ అనేది మాకు ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఆయన సభాముఖంగా చెప్పిన, అంతేగాని ఆయన కాంట్రవర్సీ ఏం మాట్లాడలేదు అక్కడ, దాంట్లో ఏం లేదు అంతా. మీరు దాన్ని రంగు ఉలిమి మీరు లేదో ఊహించు. 2 అంశాలు మీడియా సర్కిల్లో తిరుగుతున్నాయి. 2 అంశాలు చెప్పండి. ఒకటి, ఎంపీ నాగరాజు గారు ఫోన్ చేసి జిల్లా స్థాయి అధికారులు ఎవరు కూడా ఆయన ఫోన్కి ఆన్సర్ చేయట్లేదంట, పెద్దగా పట్టించుకోవట్లేదంట, ఏదైనా చూపితే ఆయన చాలా బాధపడుతున్నారనేది కర్నూలు టౌన్లో ఉన్న మీడియా సర్కిల్స్లో తిరుగుతున్న ఒక వార్త. ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, మీరు అన్నారు కదా టౌన్లో తిరుగుతుంది గాసిప్స్ అని, ఇది కాదు. నా కాడికి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు మా ఆఫీస్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓకే, మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? మీ ఆఫీస్. మా ఆఫీస్లో ప్రజలు స్వచ్ఛందంగా వస్తే నేను వాళ్ళ దగ్గర ఓపెన్గా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా నేను స్పందించే విధానం ప్రజలకు వాళ్ళ కాడికి పంపించడం అయితేనేమి అది ప్రజలకు తెలుసు. ఆ విషయం ఆఫీసర్లుగా నేను పంపించి పని ఏ విధంగా చేసుకుంటున్నా, నేనేం చేస్తున్నాను అనేది మీరు చెప్పేదంతా అవాస్తవం. అది అధికారులు స్పందించట్లేదని మేము, ఎందుకంటే మా మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా పలు వేదికల మీద చాలా క్లియర్ చెప్పినాడు అధికారులకైతేనేమి,
కలెక్టర్ గారు అయితేనేమి వీళ్ళంతా ఏం చెప్పారు? ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యేలు సరే, ఇన్ఛార్జ్ అయినా సరే, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీకు ఏదైనా చెప్పారంటే ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాల్సిందే. మీకు ఏదైనా సాధ్యాసాధ్యాలు మా గవర్నమెంట్ కూడా చెప్పింది. వాళ్ళకి మనం ఏదైనా పని చెప్పినామంటే మన గవర్నమెంట్లో ఇది సాధ్యము, ఇది అసాధ్యము అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. కానిది కాదని చెప్తారు, అయ్యేది ఇది అవుతుంది సార్, దీనికి ప్రొసీజర్ అని చెప్తారు అంతవరకే. కానీ పలకట్లేదనే మాట అవాస్తవం ఇది. ఓకే, అందరూ పలుకుతున్నారు, 100% హ్యాపీగా ఉన్నారు, 100% అంతరాత్మ సాక్షిగా మీరు చాలా అధికారంతో నాకు ఉండేటువంటి సఖ్యత అట్లే. నేను ఎందుకంటే నేను కాంట్రవర్సీ పర్సన్ కాదు, నేను ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. ఏ పని చేయాలా, ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు, అధికారులకు ఏ పని చెప్పాలో మనం ఏ పని చెప్పకూడదు, నాకు ఆ క్లారిటీ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన పరిధిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుమతి ఇస్తేనే ఆయన ఇంటర్వ్యూ ఇస్తారంట నాకు. అంటే ఆయన ఇంటర్వ్యూ నాకు కావాలి అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుమతి కావాలంట. దాన్ని బట్టి అర్థమవుతుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంతటి సీనియర్ పొలిటీషియను, ఎలా శాసిస్తున్నాడు ఆ ఎమ్మెల్యేని అనేది నాకు అర్థమవుతుంది. అంటే నేను అడిగి 4-5 సార్లు ట్రై చేశాను ఆ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ కోసము. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు అపాయింట్ ఫస్ట్ ఆయనతో తీసుకోవాలంట. నేను అడిగాను కూడా, అన్న ఇంటర్వ్యూ ఇప్పించానంటే చెప్తాలేండి నాగరాజు గారు, చెప్తాలేండి, నేను చెప్తాలేండి అని కూడా అన్నారు ఆయన నాతో. నేను చెప్తాలేండి అనేసి. అంటే ఆయన ఎంత శాసిస్తున్నాడు ఇక్కడ అనేది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు ఇంతసేపు మీరే ఒక మాట అన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారి మనిషి అని మీరు నన్ను ముద్రేసి అన్నారు. ఒకటి, ఆయన సహకారం, ఆయన మనిషి అని ఆయన సహకారం. సరే ఓకే, ఇప్పుడు మీరు ఫోన్ చేశారు నాకు నిన్న, నేను ఒక రెప్పపాట్లు ఏమన్నా ఓకే అన్న వచ్చేయండి అన్నాను. ఓకే రైట్, మీ గురించి కాదు, ఎమ్మెల్యే గురించి. ఇప్పుడు మనం మాట్లాడేది మీరు ఇంటర్వ్యూ చేసేది ఎవరితో చేస్తున్నారు? మీరు మీతో, ఒక ఎంపీతో. మాతో ఇంటర్వ్యూ చేయండి అంతే. ఆయనతో చేసినప్పుడు మీరు ఆ క్వశ్చన్ అక్కడేలా, అది ఉందా లేదా అని నాకు తెలియదు. మీరు తెలియకుండా నా ముందర వేస్తే నేను ఏం చెప్పగలుగుతా? నేను ఆయన అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఉదాహరణలు అండి. ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆ విధంగా చెప్పేటువంటి వ్యక్తి కాదయా. ఓకే, ఏంటంటే కొంచెం మీటింగ్ ఉంటే ప్రెస్ మీట్లో పాల్గొనండియా, ఏదైనా మేము ఇంటికాడికి పోతే మాకు సహకరిస్తాడు ఆయన. మీరు దాన్ని తీసుకొని మీరు ఏదో ఊరికి లేని అబాండాలు వేసుకుంటా ఒక్క చిన్న ప్రశ్న నేను ఇంతసేపు లాగి. ఓకే అన్న, సంతోషంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీ అందరిని సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడితే ఇంక అంతకన్నా సంతోషించదగ్గ విషయం లేదు. ఎందుకంటే బెస్తపాటి నాగరాజు గారు మంచి వ్యక్తి, ఒక మనసున్న వ్యక్తి, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఎందుకంటే ఎంఎస్సీ బీఈడీ చేసిన మీరు టీజీ వెంకటేష్ గారి ఆల్కలైన్ ఫ్యాక్టరీలో కూడా పని చేశారు, మీరు గతంలో చెప్పారు నాకు. ఒక ఉద్యోగిగా పని చేసి చిన్నగా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మంచిగా ఎదిగి ఓ రోజు కూడా ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు మీ సామాజిక వర్గంలో కావచ్చు, అందరి వాళ్ళలో కావచ్చు. ఆ మంచితనం ఇంకా పెరగాలి, మీరు ప్రజల్లో అలాగ మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే అది లేదు, అలా లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు, స్వతంత్రంగా ఉన్నారంటే సంతోషం. నాగరాజు గారికి ఇంకా మంచి పేరు రావాలి అని నేను ఆశిస్తున్నా. కాబట్టి స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నీకు. నేను అది చెప్తున్నాను, ఇంత ఫెయిర్గా, ఇంత ఓపెన్గా మీరు ఇలాగే ఉండాలి, కల్ముషం లేని నాయకుడిగా నాగరాజు గారు ఉండాలి అనేది నేను హ్యాపీ అయినాను. నేను ఇంటర్వ్యూ అడిగిన వెంటనే నా వచ్చేయండి, రేపు పొద్దున వచ్చేయండి అన్న, నేను విజయవాడలో ఉన్నాను, పొద్దునకి వచ్చేయండి అన్నారు. నేను చాలా హ్యాపీ అయినాను. ప్రొద్దున కూడా ఫోన్ చేస్తే 9 గంటలకు అన్నారు, షార్ప్ 8:30కి నా ఫోన్ ఎత్తారు, అన్న రెడీ వచ్చేయండి అన్న అన్నారు. మరి మీ రాజకీయ ఇలాగే ముందుకు పోవాలంటున్నా. కానీ గతంలో మీ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు ఒక పార్టీ నుంచి ఎంపీ అయ్యి ఏమీ చేయలేక ఒక ఉత్సవ విగ్రహంలా ఉండిపోయారు ఆయన అనేది ఒక అపవాదం అయితే ఉంది. కానీ నాగరాజు గారు మాత్రము అలా ఉండిపోకూడదు అన్నది ప్రజల ఆకాంక్ష, నా కోరిక కూడా. ఒక జర్నలిస్ట్గా నేను కూడా అదే కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఆ విధంగా జరగదు. మీరు ఊహించని విధంగా కురవ సామాజిక వర్గం నుంచి నేను బీసీ లీడర్గా ఇక్కడ 3వ సారి వచ్చాను, మీరే చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి 3వ సారి మీరే అని చెప్పాను నన్ను. అవును. అందులో భాగంగా ఈ 3వ సారి దీని యొక్క పార్లమెంట్ వాల్యూ ఏమో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు చెరగని ముద్ర వేస్తాను ఖచ్చితంగా. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గీయుల తర్వాత టీడీపీ నుంచి గెలిచిన 3వ నాయకుడు బీసీ నాయకుడు బెస్తపాటి నాగరాజు గారు, కురబ సామాజిక వర్గం. అంటే ఆ మార్క్ చూపించాలి. అంటే పార్లమెంటు పరిధిలో ఎమ్మిగనూరు కావచ్చు, పత్తికొండ కావచ్చు, అది ఇక్కడంతా కూడా బీసీ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో ఉన్నారు, అధిక ఓటర్లు ఉన్నట. అంటే ఈ ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీ నాయకుడిగా మీరేం చేయబోతారు? అసలు మా పార్లమెంట్లో ఎక్కువ ఉండేది ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు చేనేతలు ఉన్నారు ఎక్కువ. అవును, చేనేత బీసీ రకం చెప్తాను. చేనేతలు ఉంటే ఏమైందంటే అక్కడ చేనేతలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి వాస్తవంగా. కాన్స్టిట్యూషన్ చేనేతలు వాస్తవం చెప్పండి, కోడుమూరు అనుకో, ఎమ్మెల్యేలు అనుకోండి. అందులో భాగంగా మేము ఏం చేసాం, ఎంపీ ల్యాడ్స్ వస్తే
చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు 1,20,00,000 రూపాయలు చేనేతల కోసం ఒక క్లస్టర్ అక్కడ ఒకటి చేనేత శాల, వీవర్స్ శాల అని ఒకటి పెట్టాలని చెప్పేసి ఒక నగర అలాట్ చేసి అక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతారో అక్కడ తయారు చేసేటి అన్నీ ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ స్పాట్లో వాళ్ళు తగినట్టు డిజైన్ చేసుకొని వాళ్ళే కొంటారు ఏ రోజుకి ఆ రోజు. అటువంటి శాల ఒకటి పెట్టబోతున్నాం వాళ్ళ కోసం, బీసీల కోసం, ఎన్నడూ లేని విధంగా. అర్థం, అది ఆల్రెడీ అలాట్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 20 days or 1 monthలో భూమి పూజ. ఇవన్నీ ఎందుకంటే భూమి పూజ చేసినాక నేను మీతో మారాలనుకేంటి, మీరు ఏం చేశారు బీసీలకు అంటున్నారు కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి కూడా చెప్తున్నా. చేనేతలకు ఆ విధంగా చేసాం అక్కడ. అంటే ఒక్కొక్క వర్గానికి తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ చేనేతలకు ఆ విధంగా అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మా వాల్మీకి సోదరులకైతేనేమి, మా కమ్యూనిటీకి అయితేనేమి, కురవలకైతేనేమి, బీసీలకంతా వారి యొక్క వృత్తుల్లో వాళ్ళకి ఏ విధంగా అయితే నైపుణ్యాలను వెలికి తీసేవాళ్ళను వాళ్ళని బీసీలంతా చైతన్యపరచాలని నాకు ఒక పెద్ద సంకల్పం. అదే మీ మంచితనం ఏంటంటే మీరు కురుబ సామాజిక వర్గము, మా వాల్మీకి సోదరులు అంటున్నారనమాట. అది అది నాగరాజు గారి యొక్క మంచితనం అనుకోవచ్చు. మా కురుబ సామాజిక వర్గంలో మా వాల్మీకి సోదరులు అంటున్నారనమాట. అందరూ బీసీలే కానీ మా అనుకోవడంలో కొంత మంచితనం ఉండాలి కదా. ఓకే, ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ నిధులు ఇంతవరకు ఎంత వచ్చి ఏడాది కాలంలో? 4,80,00,000 వస్తాయి సార్ మాకు. దాదాపు 5 కోట్లు. 5 కోట్లు వస్తే మేము ముఖ్యమంత్రికి చెప్పాం, సార్ ఎట్లా ఇచ్చినారంటే మేము మొదటిసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యాం కాబట్టి మాకు ఎమ్మెల్యేలకు మాకు గ్యాప్ రాకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతే ఆయన సార్ చెప్పారు, హాస్టల్స్కి 1 కోటి రూపాయలు బీసీ హాస్టల్స్ ఉన్నాయి, చాలా గతంలో ప్రభుత్వంలో అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, మెయింటెనెన్స్ కూడా నోచుకోక 1 కోటి రూపాయలు బీసీ హాస్టల్స్కి ఇచ్చాం. ఒకటి చేనేత శాలకు 1,20,00,000 ఇచ్చాం. మిగతా ఫండ్ అంతా ఆల్ ఎమ్మెల్యేస్కి చెప్పేసి అయ్యో ఈ ఫండ్ ఉంది మీరు దేనికి వాడుకుంటారు మీ కాన్స్టిట్యూషన్లో అంటే కొంతమంది వాటర్ ఇరిగేషన్ బోర్లు వేసుకుంటూ ఉంటే బోర్లకు ఇచ్చాం, బైఫర్గేషన్ చేసి ఇంత అమౌంట్ అని చెప్పి అందరికీ ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఎమ్మెల్యేలకు నాకు ఎక్కడ గ్యాప్ లేకుండా వాళ్ళు ఏదో అనుకుంటే వాళ్ళకి దానికి అలాట్ చేసాం. వాళ్ళు బోర్లు వేస్తున్నారు, కొన్ని చోట్ల బీసీ భవన్ కట్టున్నారు, కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్ కట్టున్నారు. ఆ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఫండ్ వాళ్ళకి ఇచ్చేసాం. సెకండ్ ఇయర్ ఫండ్ రాగానే మళ్ళీ వాళ్ళతో సఖ్యతతో మళ్ళీ ఏర్పాటు చేసుకొని అయ్యా మళ్ళీ ఇది వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యేల సహకారంతో ఒక ఎంపీగా నా బాధ్యతను ఎక్కడ కించిత్ గ్యాప్ లేకుండా వాళ్ళతో నేను ప్లాన్ చేయగలుగుతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. బీసీ హాస్టల్ డెవలప్మెంట్కి 1 కోటి రూపాయలు ఇచ్చాం. 1 కోటి రూపాయలు. కాంట్రాక్టర్ కాదు, అవి ఎట్లుంటాయంటే 4 లక్షలు నామినేషన్ మీద 4 లక్షలు ఎలక్షన్, దాంట్లో మైనర్ రిపేర్స్, హాస్టల్ పరిస్థితి, బాత్రూమ్స్ అనుకోండి, మినిమం వస్తువులు సరిగా లేవు. మేమంతా పర్యటన చేసిన తర్వాత అవన్నీ ఐడెంటిఫై చేసాం, కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం. నామినేషన్ ఎవరైతే అక్కడ లోకల్లో ఎవరైతే బాగా చేస్తారో చిన్న వర్క్ 4 లక్షలు 5 లక్షల వర్క్ ఎంత ఉంటుంది చెప్పండి. హాస్టల్లో మైనర్ రిపేర్లు ఆ ప్రిన్సిపల్ ఆ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు దగ్గర నుండి తెచ్చుకుంటారన్నమాట. అది హాస్టల్స్ ఎందుకంటే మీకు తెలియదేం లేదు, వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చిన్న వాళ్ళ వస్తువులు అనేవి ఎమర్జెన్సీ వాళ్ళకు రిపేర్ కావాలని చెప్పేసి రేపు అకాడమిక్ అవి కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఎంపీ ల్యాడ్స్ కింద ఈ హాస్టల్స్ కూడా అవి ఎలిజిబులా కాదా అని చెప్పని కనుక్కోవడానికి 20 days పట్టింది. మళ్ళీ ఆ ఫండ్ వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అని దాని గురించి కలెక్టర్ గారు నిన్న ఫోన్ చేశారు, సార్ ఏం ప్రాబ్లం లేదు ఈ హాస్టల్స్కి ఇవ్వచ్చు, నిన్న క్లియర్ అయిపోయింది సార్ అని చెప్పారు. అందుకని మేము మీడియా సాక్షిగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ, నా కర్నూలు పార్లమెంట్ బీసీ హాస్టల్స్ కదా, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాబట్టి. ఓకే, గతంలో రియల్ ఎస్టేటర్గా ఉన్నారు, ఇప్పుడు ఎంపీ అయిపోయారు, రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయారు. 1-2 సినిమాలకి ప్రొడ్యూసర్ కూడా చేశారంట కదా, ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ఒక సినిమా చేసి మళ్ళీ 1-2 ఎందుకంటే ఒక సినిమానా? ఓకే, ఒక సినిమా రిలీజ్ అయింది. అది సినిమా రిలీజ్ మేమే రిలీజ్ చేసాం. ఓకే, ఏం సినిమా అంటే అది? రాయలసీమ లవ్ స్టోరీ అని చెప్పేసి ఒక సినిమా. రాయలసీమ లవ్ స్టోరీ. ఓకే, రాయలసీమ వాసే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మీరు రాయలసీమ వాసే కదా. నాదైతే లవ్ స్టోరీ కాదులేండి, అది ఫ్యాక్షన్ సినిమా, అంత ఫ్యాక్షన్ అందులో ఫ్యాక్షన్ స్టోరీ గురించి విన్నాను తప్పితే లవ్ స్టోరీ గురించి ఎవరు లవ్ స్టోరీ అది? ఇప్పుడు మేము ఒకటి చెప్పేది, నేను మహారాష్ట్రలో చదివేవాడిని. అలా చదివేటప్పుడు ఏమిటంటే అందరు రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షన్ ముద్రతో మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఏదో బాబు అంతా మీరు అనుకున్నంత ఫ్యాక్షన్ ఏం కాదు, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని జరిగిండొచ్చు చంద్రబాబు సంఘటన, మీ దగ్గర జరుగుతూ ఉంటాయి, బయటకు హైలైట్ కావు, మా దగ్గర చేసినట్టు హైలైట్ అంటే అంతే. అందులో భాగంగా ఆ ఫ్యాక్షన్ ముద్ర వేసినాం తప్ప వీళ్ళకున్నంత ప్రేమ అంత గొప్పది అని చెప్పేసి అందులో భాగంగా రాయలసీమ లవ్ స్టోరీ అనేది అట్లా వచ్చింది తప్ప. మహారాష్ట్రలో ఎందుకు చదువుకున్నారు మీరు? మేము ఎంఎస్సీ చేసింది అక్కడనే, మహారాష్ట్ర. కాలేజీలు లేవా? అంటే మాకు బీఎస్సీ మైక్రోబయాలజీ నాది. ఓకే, మేము చదివేటప్పుడు బీఎస్సీ మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ మాది. అప్పట్లో మైక్రోబయాలజీ వాళ్ళకి మన స్టేట్లో కెమిస్ట్రీ చదివేకి ఎలిజిబుల్ లేదు. అదర్ స్టేట్లో అంటే డిగ్రీలో కెమిస్ట్రీ ఉంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకోవచ్చు అక్కడ.
ఓకే. మా కెమిస్ట్రీ మీద మోజు. అందులో బాగా పక్కనే నాందేడ్ ఎంత మనకు నిజామాబాద్కు అటు ఇటు. నాందేడ్ అక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. అంటే రాయలసీమ వాసుల యొక్క ప్రేమ అఫెక్షన్ చూపించాలి, ఇలా ఉంటుంది అనే ఉద్దేశం రాయలసీమ లవ్ స్టోరీ అని తీశారు. ఎస్, ఓకే. అది మా సంకల్పం, అది సంకల్పం అది. ఓకే. అంతేగాని ఏదో వేరే ఉద్దేశం కాదు. రాయలసీమ వాళ్ళకు కూడా ప్రేమ ఉంది అని చెప్పి. మీ డబ్బు మీకు తిరిగి వచ్చిందా? రాలేదండి, ₹1 కూడా రాలేదు. రాలేదు. మన వృత్తి కాదు అది, సక్సెస్ కాలేకపోయాము. సరే ప్రయోగం చేశాము. మన రాయలసీమ వాళ్ళది ప్రేమ ఇట్లా ఉంటుందని చాటి చెప్పాలనుకున్నాము. సరే మన ఎమోషన్ చూపించాము. సరే ఫెయిల్యూర్ అయిన ఫలితాలు అన్ని కర్మ సిద్ధాంతంలో మనం పని చేస్తూ పోతున్నాం, అంతేగాని ఫలితాన్ని ఆశించకూడదు. స్క్రిప్ట్ ఎవరండి? కథ ఎవరు? మన కర్నూలు జిల్లా వాసే, వాళ్ళకైతేనే కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేది. ఓకే. మన జిల్లా పరిస్థితి మీద కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మన జిల్లా వాసి, ఆలూరు వాసి, ఓకే, మన ప్రాంత వాసే కాబట్టి మేము కొంచెం రాసాము. మళ్ళీ భవిష్యత్తులో సినిమాలు తీసి లేదు అసలు లేదు. మనం వచ్చాము ఇప్పుడు ప్రజాసేవకు వచ్చాము. ఈ రంగంలో సక్సెస్ కావాలని మాకు. కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడు కూడా హీరోలాగా హీరోలాగా ఉండేవాడు, చదువుకోలేదండి. అంతే, చదివే సినిమా సినిమా మీద అంత ప్యాషన్. మొన్న కోర్టు సినిమా వచ్చింది, ఇద్దరు కుర్రాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకుంటున్నారు, సినిమా తీశారు. చదివే సినిమానే కదా. ప్యాషన్. శ్రీలీల మెడిసిన్ చేస్తుంది, టాప్ ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉంది ఆమె హీరోయిన్ గా. మెడిసిన్ చేస్తూనే ఆమె సినిమాలు చేస్తుంది కదా, అట్లా ప్యాషన్ కూడా ఉండాలి మీకు. ఓకే. మీ కుమారుడు లేదా? నీకు ఉండొచ్చు, నీ కొడుకుంటాను రూల్ లేదు కదా. మీకు ఉంది సినిమాల మీద ఫ్యాషన్ ఉంది కాబట్టి చేశాను, వద్దనుకున్నాను, మరి ఈ రంగంలోకి వచ్చాను. మళ్ళీ చేయలు కాల్చుకోదలుచుకోలేదా? లేదు. మన ప్రజాసేవకు నిమగ్నం అవ్వాలనుకున్నాము. వీళ్ళ 1 yearలో నేను వీళ్ళ బాధలు వీళ్ళకి ఎన్ని సాల్వ్ చేశాను నా అంతరాత్మకు తెలుసు. ఎంతమంది నా కాడికి వస్తే ఏమాత్రం వాళ్ళకి రీచ్ అయినా నా మనసాక్షికి సుస్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ ప్రజాసేవనే గొప్పదని నేను భావిస్తున్నాను. ఎలా అసలు రాజకీయంలో చాలా బిజీగా ఉంటున్నారు, నిత్యం ప్రజలు మీ చుట్టూ ఉంటున్నారు, 7 నియోజకవర్గాల్లో చూసుకోవాలి సమస్యలు ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద మీకు లాభదాయకంగా ఉండేది, కాస్త రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టాలన్నా కూడా రియల్ ఎస్టేట్లో ₹10 వస్తాయి ఇక్కడ ఖర్చు పెట్టేకి. ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా డబ్బు వచ్చేది, అందులో ఎంపీకి పెద్దగా ఆదాయం ఉండదు. ఓకేనా, ఎంపీకి వచ్చేది ఏం లేదు. ఎంపీ ల్యాడ్స్ వస్తే అది పంచాయతీ సరిపోతుంది తప్పితే ఎంపీకి వచ్చేది ఏమి ఉండదు. ఎంపీ వెళ్ళి ఎక్కడైనా మనం చేసుకుంటామన్నా కూడా ఎమ్మెల్యేలు పడనివ్వరు. ఓకేనా, ఇసుక మాకే కావాలంటారు, మట్టిగా మాకే కావాలంటారు, అక్కడ ఏమి జరిగినా అంత మాకే కావాలంటారు ఎమ్మెల్యేలు. ఎంపీకి ఏమి ఉండదు పాపము. మరి ఎట్లా మీ ఆదాయ వనరులు ఎట్లా ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏముండదండి? మీరు అనుకున్నంత ఏముండదు. మా వ్యవహారాలు మాకు ఉంటాయి, కొంచెం ఎవరి సోర్స్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సోర్స్, ప్రధానమైన సోర్స్ ఏంటి మీకు అసలు? మేము చేసింది వ్యాపారమే గతంలో. అదే చేసింది అదే దాని మీద. ఇప్పుడు వ్యాపారం మీరు ఐడియాలుగా ఉన్నారు కాబట్టి, అప్పుడు ఒక ఎంపీటీసీగా ఉన్నారు కాబట్టి వ్యాపారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు ఎంపీ అయ్యారు అంటే అంత ఐడియాలుగా ఉండలేరు, ఎప్పుడు బిజీగా ఉంటారు. ఏం చేసినా కూడా మళ్ళీ ఆ వ్యాపారం మీదకే పోదు తప్ప వేరేదేం నాకు వేరే విద్యలు లేవు కదా నాకు. అదే ఇండస్ట్రీస్ లేవు, దాని మీద ఫోకస్ తగ్గిపోతుంది. నా వృత్తిని నేను చేసుకుంటూ, నా ప్రజాసేవ నేను చేసుకుంటూ, నాకు ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాను అంత మించి. అంతేగాని మనం ఏదో చేసి భూదందాలు చేసి అట్లా చేసేటువంటి వ్యక్తులకు కానే కాదు. మీరు 5 సంవత్సరాలు అయితే కూడా ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నా కదా, మీరు ప్రతిరోజు నన్ను టార్చ్ లైట్ వేసి గమనించండి, ప్రతిరోజు వాచ్ చేయండి. మీరు అనంతపురంలో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడున్నా, ఖచ్చితంగా నేను తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ చిన్నది దొరికితే కూడా ఏం సార్ ఈరోజు ఇది చేశారంటే నన్ను అడుగుతున్నారు. 100% ప్రశ్నించవచ్చు, వచ్చేస్తా ఇంటర్వ్యూకి. ఎంతసేపు లీగల్గా ఏది సాధ్యాలు నాకు అవకాశం ఉంటే చేసుకుంటా, లేదంటే నాకు ఏదో పొలాలు ఉన్నాయి, వ్యవసాయం రంగం ఉంది, అట్ ది సేమ్ టైం ఇదే ఉంది. దేవుడు ఇచ్చినటువంటి వరం ఇది ఇచ్చినాడు. ఈ బ్రహ్మముహూర్తం అనేది 5 yearsలో నేను ప్రజలకు ఎంత రీచ్ కావాలా, ఎంత సేవ చేయాలా, ఈ టర్మ్ నేను ఏమాత్రం 1 గంట కూడా వేస్ట్ చేయకూడదు. సాధ్యమైనంత మంది నా దగ్గరకు వచ్చిన ప్రజలకు వాళ్ళకు ఉండే కష్టంలో నా భాగస్వామ్యం అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి నేను తోడ్పడాలనేది తప్ప వేరే నాకు పెద్దగా అదే ఏదో ఈ 5 ఏళ్లలో నేను సంపాదించి ఇట్లా పోవాలన్న కోరికలు లేవు నాకు. చంద్రబాబు గారు ఏ ఆశయంతో అయితే నాకు ఇచ్చారో ఆయన యొక్క మాట నేను ఇక్కడ తోచా తప్పకుండా గవర్నమెంట్ పథకాలు అయితేనేమి అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్లు, అంతేగాక నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేసినటువంటి భాగ్యంగా నేను భావించుకొని ఈ 5 years నేను ఒక బెస్ట్ ఎంపీగా వాస్తవం ఈ 5 ఏళ్ళు చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఏమన్నా 100% అది భగవంతుని ఆశీర్వాదం. భగవంతుని ఆశీర్వాదం. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంట్ని చూశారు, ఓకేనా, లోక్సభను చూశారు, అసెంబ్లీని చూడాలన్న కోరిక లేదా? మాకు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశం పార్లమెంట్, ఇంకా 4 years పెట్టుకుని అసెంబ్లీ చూస్తామని చెప్పి అడగడం మీది
సముచితమైన ప్రశ్న కానే కాదు. ముందున్నటువంటి అత్యున్నతమైన పార్లమెంట్ పెట్టుకొని అసెంబ్లీ మీద కోరిక ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ ప్రశ్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంపీగా వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలామంది ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకోవడానికి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు చేసుకోవడానికి, అది వేరే ఆ లెవెల్ వేరే అనే స్థాయిలో పోతారనమాట. స్థానికంగా నేను ఏదో నా నియోజకవర్గాన్ని చూసుకోవాలి, ఇక్కడ డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎమ్మెల్యేకి ప్రిఫర్ చేస్తారు. ఎంపీగా వెళ్ళమంటే మీ బీకే పార్సారథి గారిని ఎమ్మెల్యే సీట్ వద్దు ఎంపీగా వెళ్ళమంటే ఆయన వెళ్ళడానికి మారాం చేసి ఆయనని బుజ్జగించి మళ్ళీ ఎంపీగా పంపించారు. అడిగి తెలుసుకోండి, ఎమ్మెల్యే పవర్ ఎమ్మెల్యేదే, ఎంపీ పవర్ ఎంపీదే. చాలామంది ఎమ్మెల్యే కోరుకుంటారు, ఎవరికైనా ఎమ్మెల్యే అయితే ఈక్వేషన్లో ఒక మంత్రి అవుతాను, మీరు కురబ సామాజిక వర్గము, రేపొద్దున ఈక్వేషన్లో కురబ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ఒక మంత్రి అవుతా, మంత్రి అయితే నేను ఏదో చేయగలుగుతాను, నా జిల్లాకి కావచ్చు, నా రాష్ట్రానికి కావచ్చు, నేను ఏదైనా చేయగలుగుతాను, ఒక మంత్రిగా నాకు ఆ మార్కు ఉండిపోతుంది అన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. నేను మిమ్మల్ని తగ్గించడం లేదు, ఎవరైనా ఎమ్మెల్యే కావాలి అవసరమైతే, ఎందుకంటే మీకు సామాజిక సమీకరణలో భాగంగా మీకు అవకాశం కూడా ఉంది. మంత్రి అయితే ఇంకా ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, ఎంపీ కన్నా మంత్రి అయితే ఇంకా ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. మంత్రిగా వచ్చే ఎలివేషన్ వేరు, ఎంపీగా ఏదో మీ ఎంపీ ల్యాడ్స్లో మీకున్న పరిధిలో మీరు చేసుకుని పోతారు అంతే. మంత్రి అయితే అది వేరే అవకాశం కదా. నేను ఒక విషయం చెప్తాను సార్, అభిప్రాయం ఉండడం వేరు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ పరిస్థితి ఎట్లున్నాయంటే, రాష్ట్రం బైఫర్కేషన్ అయినాక చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్థాపించడానికి బీజం వేశారు. తర్వాత మన కాలక్రమేణా జగన్ గవర్నమెంట్ వచ్చింది. ఆయన చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, రాష్ట్రం పరిస్థితి అంధకారం. అటువంటి రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవకాశం వచ్చి మాలాంటి వాళ్ళను ఎంపీలో చేసినాడు. ఈరోజు సెంట్రల్లో మేము గవర్నమెంట్లో ఉన్నాం, అలయన్స్లో భాగంగా. సెంట్రల్ యొక్క అవసరం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు కేంద్రము రాష్ట్రం యొక్క సహకారంతోనే రాష్ట్రం జీవం పోసుకుంటుంది. అటువంటి గవర్నమెంట్లో మేము ఉన్నాం. ఇక్కడ మంత్రి ఉంటేనే నేను ఇక్కడ చేస్తాను కదా, రాష్ట్రానికి కూడా మేము ఎంపీలం. ప్రాముఖ్యత ఎట్లుందంటే, ఇప్పుడు మాకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్గంలో ఒక మాట చెప్పారు. ఇంతకుముందు వాజ్పేయి పీరియడ్లో మనకి ఏ విధంగా అయితే ఉండిందో మళ్ళా అటువంటి రెండోసారి మళ్ళీ మనకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది మనకు. కాబట్టి మన యొక్క పాత్ర అమోఘంగా ఉంది. ఇటువంటి దాంట్లో మీరు ఎంపీలు ఉన్నారు, ఇటువంటి దాంట్లో గవర్నమెంట్లో లేనమైనటువంటి ఎంపీలు మీరు. కాబట్టి చాలా మన రాష్ట్రానికి మనం అంత సాధించాం. మేము దాంట్లో రాష్ట్ర సాధనలో మేము ఉన్నాం కాబట్టి మా ఆనందం మాకుంది. మేము రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, రాష్ట్రానికి ఏం చేస్తున్నాం. అందులో మా కర్నూలు జిల్లా తీసుకోండి, కర్నూలు పార్లమెంటు దేశంలో పారిశ్రామిక కేంద్రాలు 13 ఇస్తే మన రాష్ట్రానికి 2 వచ్చాయి. అందులో ఓర్వకల్ ఒకటి. దేశంలో ఇండియాలో 13లో వన్ ఆఫ్ ద ఓర్వకల్, నెక్స్ట్ కొప్పర్తి. ఈ రెండులో ఓర్వకల్ వచ్చినప్పుడు ఎంత గర్వకారణం. ఆ ఓర్వకల్ సాధనలో మేము ఉన్నామని చెప్పేసి మాకు ఒక ఆనందం. అంటే గతంలో గ్రీన్కో ప్లాంట్ విద్యుత్ ప్లాంట్ రావడం అనేది అది వైసీపీ ఘనతని వారు చెప్పుకుంటున్నారు కదా. కాసాని రాంభూపాల్ రెడ్డి గారి అయ్యా స్వామి, మీరు బాగా తెలుసుకోండి, చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో వచ్చింది అది. సారే దాన్ని చేసింది కూడా హైడ్రలాజికల్ ప్రాజెక్ట్ అది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ వచ్చింది అండి మొన్న. ఆ నోడ్ ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చింది. అది పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు కదా, 2800 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినాయి. ఇప్పుడు దోపాటి నుంచి అక్కడ బనియాపల్లికి అక్కడ రైల్వే లైన్ అయితేనేమో అక్కడ మౌలిక వసతి చేసి మన డ్రోన్ల హబ్ కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు 300 ఎకరాలు అలాట్ చేశారు. నెక్స్ట్ సెమీ కండక్టర్లు 14,000 కోట్లతో ఆ పరిశ్రమ రాబోతుంది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ కియా పరిశ్రమ ఎట్లా వచ్చిందో మాకు సెమీ కండక్టర్లు అక్కడ రావాలని చెప్పి మా ప్రజల ఆకాంక్ష. అందులో భాగంగా మేమంతా భాగస్వామ్యంలో ఉన్న సెంట్రల్ సహకారంతో. ఇంతకంటే ఏముంటుంది చెప్పండి. మీరు మినిస్టర్ కావాలి, ఇక్కడ మీరు ఎమ్మెల్యే కావాలా, ఆ కోరికలు తర్వాతవి. మనకు ఉండేటువంటి లక్ష్యం ముందరే మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఏం సాధిస్తున్నాం, నా జిల్లాకి ఏమొచ్చింది, నా పార్లమెంట్కి ఏమొచ్చింది, అందులో భాగంగా ఓరకలు సాధించాం. ఖచ్చితంగా అది ఆ లక్ష్యం ఉంటే చాలా సంతోషంగా కూడా, ఆ డెవలప్మెంట్ కూడా వస్తుంది. సరే, ఈరోజు అభివృద్ధి అంటున్నారు, చేస్తున్నారు, వాస్తవంగా చేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. పోలవరం కూడా పరుగులు పెడుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ అరెస్టులు ఇవి అవన్నీ కూడా తమిళనాడు రాజకీయాలని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేస్తున్నారు. అరెస్టులు అంట అవి అంట. నిన్నటి రోజు చూసి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడము, లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకోవడము, ఇంకా విజయసాయి రెడ్డి గారిని కూడా సిట్టు పదే పిలిపించి విచారణలు చేయడము, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు కదా అంటున్నారు. అయ్యా, ఎవరి కర్మఫలాలు వాళ్ళకి ఎంట పడతాయి స్వామి. వాళ్ళ కర్మఫలాలు వాళ్ళకి చట్టరీత్యా, చట్టానికి అందరు అతీతులే, చట్టానికి ఎవరు ఇది కాదు కదా. దాంట్లో భాగంగా వాళ్ళ కర్మలు వాళ్ళకి ఎంట పడినాయి, వాళ్ళ దాంట్లో భాగస్వాములు అయినారు కాబట్టి వాళ్ళ ఫలితాలు అనుభవిస్తారు అంతే, అంతవరకే. నీకెందుకు బాధ, నాకెందుకు బాధ? నాకేం బాధ, నేను అడుగుతున్నా, నాకేం బాధ, నాకేం బంధువర్గం కాదు, ఇంకోటి కాదు. మీ ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు, లేదని లేదు నేను, ఓకేనా. వెల్ఫేర్ 6 గ్యారెంటీ వెల్ఫేర్ ఎవరు చేయలేదు ఇంతవరకు. వచ్చినటువంటి 11 నెలల్లో
బ్రహ్మాండంగా చూస్తున్నాం స్వామి. పోలవరం పరిస్థితి 2027 డేట్ ఇచ్చేసాం. మా ముఖ్యమంత్రి ఇట్లా డేట్ దండికి విన్నాంలే కానీ అప్పుడు విన్నాము, వైసీపీ గవర్నమెంట్ లో విన్నాము, మళ్ళీ ఇప్పుడు వింటున్నాము. వాళ్ళగా నిమిషం అనలేదు మేము, నిమిషం అనలేదు మేము. అట్లా 2027కి మేము నీళ్లు పారడం కన్ఫామ్ అని చెప్పాను. మీరు చూడండి 2027 తర్వాత అడగండి ఇటువంటి డేట్ అని. పార్లమెంట్ సాక్షిగా మనకు అమరావతికి ఫండ్ అలాట్ అయితే అమరావతి డెవలప్ కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఏ విధంగా అయితే ఈ బీజం అమరావతి కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తే అందులో భాగంగా మళ్ళీ సార్ని పిలిపిస్తున్నాం ఈరోజు. ఎక్కడికెక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రాజెక్టులన్నీ మళ్ళీ రావాలని చెప్పేసి ఆ ఫండ్ అలాట్ అయింది కదా మన పార్లమెంట్లో. ఫస్ట్ టైం కూడా గత గవర్నమెంట్లో ఏమని చెప్పండి. 2014లో కూడా ఫండ్ అలొకేషన్ అయింది కదా. అలొకేషన్ అయింది కాబట్టి మనం ప్రస్తుతానికి ఇక్కడ పరిపాలనా భవనాలు కొంత కట్టుకొని ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ఒక దశ ఏర్పడింది. అటుకి గత గవర్నమెంట్ వచ్చేసి నిర్వీర్యం చేసింది కదా. గత గవర్నమెంట్ ఏం చేసింది? నిర్వీర్యం చేసింది, అంతా కంప్లీట్ జీరో చేసింది. 3 రాజధానుల పెట్ట జనాలంతా నయవంచన గురి చేసి ఎంత కర్మఫలం. మళ్ళీ దాన్ని పరులు పెట్టించడానికి ఇప్పుడు అమరావతి అనేది ఉందని చెప్పేసి సార్ ఖచ్చితంగా పూర్తి అవుతుందంటారు. 100% మన రాష్ట్రానికి సంపద లేదని మీరు అనుకుంటున్నాం, కానీ రాష్ట్రానికి అంత సంపద అన్నిటికీ చంద్రబాబు గారి యొక్క బ్రాండే. సిబిఐనే ఒక బ్రాండ్, ఆయన ఒక సంపద. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావడంలో పాత్ర ఆయన మించిన అమోఘమైన అనుభవజ్ఞుడు నారా లోకేష్ గారి యొక్క యువనాయకత్వం. వీరిద్దరి సమక్షంలో రాష్ట్రం రూపురేఖలు ఖచ్చితంగా మారబోతున్నాయి. మీరు 5 సంవత్సరాలు రాష్ట్రానికి సిబిఎన్ గారు, కర్నూలు పార్లమెంట్ కి బిఎన్ఆర్ గారు మార్కుగా నిలవబోతున్నారా? మేము 5 ఏళ్ళు చేసిన తర్వాత మా మార్క్ చెప్పగలుగుతాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ ఆయన మార్క్తో రాష్ట్రానికి పరిశ్రమలు అయితేనేమి, రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి ప్రతి ఆయన ఏది చెప్పినాడో మేనిఫెస్టోలో ప్రతి అందులో భాగంగా అమలవుతున్నాయి. ఎలా ఉందండి ఒక ఎంపీటీసీగా ఉన్న మీరు ఒక్కసారిగా పార్లమెంటులో కూర్చున్నారు? అసలుకి ఎలా ఉంది ఆ ఫీలింగ్? అసలుకి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మన వక్ఫ్ బిల్ వస్తే కూడా మీరు చూశారు, పెద్ద పెద్ద బిల్లులు, పెద్ద పెద్ద చట్టాలు తయారైనటువంటి పార్లమెంట్ వ్యవస్థ అది. దేశంలో అంతకు మించిన సభ లేదు, ఇంకా లోక్సభ. చట్టాలు తయారయ్యే చట్టాలు తయారు దాంట్లో మనం ఉన్నామంటే పూర్వజన్మత సుకృత ఫలం ఒకటి వచ్చేసి మొదటగా మా ముఖ్యమంత్రి వారిలో బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలను, రామారావు గారి యొక్క ఆశయాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ మాలాంటి వాళ్ళను ఎక్కడో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రోత్సహించి నిలబెట్టి అండదండలు ఇచ్చి మమ్మల్ని పార్లమెంట్కి పంపించాలంటే ముందు ఆ పార్టీకి, మాకు తెలుగుదేశం పార్టీకి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు అంటే నారా లోకేష్ గారికి చాలా రుణపడి ఉంటాయి ఎప్పటికీ. సంతోషం. ఇప్పుడు వక్ఫ్ బిల్ గురించి మీరు చెప్పారు కదా, వక్ఫ్ బిల్కి అనుకూలంగా మీరందరూ ఓట్లు వేశారు కదా, మద్దతు తెలిపారు కదా, కానీ మీ పార్లమెంటు పరిధిలో ఉన్న మైనార్టీస్ నుంచి మీకు వ్యతిరేకత వస్తుందని మీరు అనుకోలేదా? ఈరోజు మైనార్టీలంతా రోడ్లోకి ఆందోళన చేస్తున్నారు. దాని మీద మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి విపక్షాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తారా? ఇప్పుడు అక్కడ మా తెలుగుదేశం పార్టీ తరఫున సవరణలు కూడా మేము సవరణలు కోరాము, అమెండ్మెంట్స్. మరి వైసీపీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కూడా ఉండరు అక్కడ. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా వేసినారు ఓటు, రాజ్యసభలో వేసినారు వాళ్ళు ఓటు. మరి మేము సవరణలు అప్లై చేశాం, సవరణలు కొన్ని సాధించాం. మేము ఏం సాధించారు? మీరు ఆ బిల్ తెప్పించుకోండి. ఆ బిల్లో భాగంగా సవరణలు మేము అప్లై చేశాము. కొన్ని సవరణలు చేశారు. అమెండ్మెంట్లో భాగంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు అక్కడ, పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు. అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక పాత్ర ఇచ్చారు. ఈ వక్ఫ్ బిల్లు మీద కొన్ని వాళ్ళ ల్యాండ్స్కి, టైటిల్స్కి సంబంధించి అడిగారు వాళ్ళు. అంటే దానికి కూడా కొన్ని పార్టీ తరఫున కొన్ని అప్లై చేశాం. వాళ్ళు మనం 5 అప్లై చేస్తే 3 వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు అక్కడ. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర గొప్పగా ఉంది. మీరేం దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదో వక్ఫ్ అంటే ఏదో ముస్లిమ్స్కి వాళ్ళకి రాద్ధాంతం చేసేటువంటి పార్టీ కాదు. ఎందుకంటే 370 ఆర్టికల్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా దేశం గర్వంగా తలెత్తుకుంది. మరి మీరు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్తే ముస్లిమ్స్ మిమ్మల్ని నిలదీసి చెప్పాము, మేమంతా క్లారిటీ ఇచ్చాం. ఒక మాట, వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల నుంచి ఎన్ని హాస్పిటల్ కట్టారు, వాళ్ళకి ఏమాత్రం సంక్షేమం చేశారు, ఎంత మాత్రం వెల్ఫేర్ అప్లై చేశారు. ఈరోజు కలెక్టర్స్కు పవర్స్ ఇచ్చారు. ఒక విషయం చెప్తున్నా, హిందూ ధర్మ ప్రచారం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారము మన ఆలయాల ట్రస్ట్ బోర్డులలో కావచ్చు, ఈ మాన్యం భూములకు సంబంధించిన బోర్డులు కావచ్చు, ఈ కమిటీలలో ఒక నాన్ హిందువులు అంటే క్రిస్టియన్ను, మైనార్టీను తెచ్చి సభ్యులుగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు టీటీడీలో వాళ్ళ సభ్యులుగా చేస్తే ఒప్పుకుంటారా? ధార్మిక సంస్థలు అంటే ఇప్పుడు మనదాకా ఆ బోర్డులు అంతా వాళ్ళే ఉండేవాళ్ళు కదా. మరి వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డులకు సంబంధించి నాన్ ముస్లిమ్స్ అంటే ఒక హిందువులని అక్కడ మహిళా
లను ఇది నాన్ ముస్లిమ్స్ని తీసుకుపోయి వాళ్ళిద్దరిని ఆడ డైరెక్టర్లుగా పెడతాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పి మీరు దేవాదాయ శాఖ పరిధిలోని మాన్యం భూములు దేవాదాయ చట్టాలు అవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో ఉంటాయి. వక్ఫ్ బోర్డు యొక్క పవర్స్ మాత్రము కేంద్రం పరిధిలో ఉండాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కేంద్రం పరిధి అనట్లేదా, మీకు స్పష్టంగా బాగా చదవండి దాన్ని అమెండ్మెంట్ కూడా మీరు. అక్కడ ఏమైందంటే అన్యాక్రాంతమైన కొన్ని భూములు, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 10 ఎకరాలు పొలం ఉంటుంది ఒక రైతుకు. ఆ కాలంలో గ్రామంలో ఒక మసీదు కట్టుకుంటామంటే అదే ముస్లిం సోదరుడే. అన్న మీరు నాకు చెప్పేది అర్థమైంది. ఒక్క నిమిషం ఆ మన పరిధిలో ఉన్న దేవాలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం కావడం లేదా? ఎక్కడ కావడం లేదు చెప్పండి. ఎంతమంది బడాబాబులు రాజకీయ నాయకులు కబ్జాకోర్లు దాన్ని కబ్జాలు చేస్తే దానికి సంబంధించి దేవాదాయ శాఖ ఒకటి ఉంది, దాని బోర్డ్స్ ఉన్నాయి, అవి ఇవి ఎండోమెంట్స్ ఉన్నాయి అని అంటారు. కానీ అవే వక్ఫ్ బోర్డులకు సంబంధించి భూములు అన్యాక్రాంతం అవుతుందని కేంద్రం చొరవ తీసుకొని వారి పరిధిలోకి తీసుకోవడం ఏంటి? నేను మాట చెప్తాండి, వాళ్ళ ముస్లింల మనోభావం దెబ్బతీసినట్టు కాదా? దేశంలో అత్యధిక ల్యాండ్స్ కలిగినటువంటివి 3. ఫస్ట్ రైల్వేస్ ఒకటి, రక్షణ శాఖ ఒకటి, థర్డ్ వక్ఫ్. ఓకే, అందులో భాగంగా అత్యధిక భూములు కలిగినటువంటిది. ఈ భూములు ఎక్కడికెక్కడ ఇదవుతుందని చెప్పి దానిని పరిగణలోకి తీసుకొని ఫస్ట్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మేజర్ ఇష్యూస్ ఏవో తీసుకుంటారు. ఫస్ట్ ఇక ఎక్కువ పొలాలన్నిటి దీనిని అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి ఏది వాస్తవం ఏది అవాస్తవం ఈ విధంగా చేసుకుంటే దాని అంతా ప్రక్షాళన చేయాలని చెప్పేసి. అంటే హిందూ ధార్మిక సంస్థలు కూడా చేరని కాదు, దానిలో కూడా బోర్డులు పెట్టారు, దాంట్లో కూడా పరిశీలన అన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఇదంతా కలెక్టర్స్ పవర్స్ ఇచ్చింది. చేసింది కరెక్టే అంటారు. గతంలో మీ మీద ఒక విమర్శ ఉంది, అది తుంగభద్ర నది పైన కర్ణాటక గవర్నమెంట్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు టెండర్లు పిలిచి దానికి మీరు మద్దతు తెలిపారు అన్నది ఒక ప్రచారం అయితే బయట ఉంది. వాస్తవం అది? ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు కర్నూలులో వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చినారు, కర్నూలు పార్లమెంట్లోకి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు, కలెక్టర్కు సందేశం ఇచ్చారు, మాకు దాంట్లో భాగంగా సందేశం ఇచ్చారు, దాంట్లో భాగంగా మేము హాజరయ్యాం అంతే. అభిప్రాయం తీసుకుని వాళ్ళు వచ్చారు, మనం డెసిషన్ తీసుకున్న వాళ్ళం కాదు. ఇక్కడ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించండి అని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఇరిగేషన్ వాళ్ళు ఒక 2-3 వచ్చి ఎలా ఉంటుందని ఒక ప్రపోజల్ వాళ్ళు అడిగారు. అంతవరకే సరే ఏదైనా మా గవర్నమెంట్కి మేము పంపిస్తాము అని చెప్పేసి ఇక్కడ నుంచి గవర్నమెంట్కి ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఒక బాడీ మీటింగ్ పెట్టుకొని ఎస్సీ గారి నుంచి ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన పంపింటారు, ఏది సాధ్యాసాధ్యాలు అనేది మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ఆల్రెడీ జలశాఖ ఉంది ఒకటి, వాళ్ళ పరిధిలో అంశం, మా జిల్లా పరిధిలో కాదు, మేము తీసుకునే నిర్ణయాలు కాదు. వచ్చినప్పుడు మేము ఇక్కడ ఇరిగేషన్ అధికారులతో చర్చ అనేది కామన్, అది దాంట్లో మనం సహకరిస్తామనేది ఏమిటో చెప్పండి. ఎంపీగా గెలిచి ఏడాది అయింది, ఏడాది పూర్తి కావస్తుంది, మీకు ఏడాది కావస్తుంది కదా. ఈ సందర్భంగా మీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించిన ఓటర్ దేవుళ్లకు మీరేం సందేశం ఇవ్వబోతున్నారు? నేను కర్నూలు పార్లమెంటు ప్రజలకు, నా ఓటరు దేవుళ్లకు నేను చెప్పేది అంటే వాస్తవంగా ఎలక్షన్ ప్రచార పర్వంలో భాగంగా మనం ఏమైతే చెప్పామో, అంటే ఇరిగేషన్ మీద, ఎస్పెషల్లీ ఇరిగేషన్ మీద ఎన్నోసార్లు ఎలక్షన్లో నిలబడ్డాము, ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు గెలిచారు, కానీ ఏం జరిగింది ఏం జరగదని ప్రజలకంతా దానికి సుస్పష్టంగా తెలుసు. కానీ ఇప్పటికి 11 నెలలు అయింది, మనకు ఇంకా 4 సంవత్సరాలు 1 నెల ఉంది. మనం ఏవైతే వేదవతి చెప్పామో వేదవతికి త్వరలోనే దానికి, ఎందుకంటే మెయిన్ ప్రాజెక్టు జాబితాలు దాన్ని చేర్చారు, అది సాధ్యం తొందరగా సాధ్యాసాధ్యాలు జరుగుతూ ఉన్నాయి, దానికి ఫండ్స్ వస్తాయి. ఆ నది నేను ప్రాజెక్ట్ కట్టున్నారు తథ్యం. ఆ తదనంతరం 80,000 ఎకరాలకు అక్కడ భూమి నీటిపారుదల ఈ గవర్నమెంట్లోనే అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా దాని మీద ప్రత్యేక చొరవ పెట్టుకొని దాని మీద ప్రత్యేకంగా రామానాయుడు సార్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కలెక్టర్ గారు చాలా చొరవతో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ దాని మీద జరుగుతూ ఉంది. ఆర్డిఎస్ రైట్ కెనాల్ మీద కూడా చర్చ జరుగుతూ ఉంది, దానికి కొంత ఫండ్ కూడా ఇచ్చారు మొన్న. ఆర్డిఎస్ రైట్ కెనాల్ కొంచెం మైండ్ పనులు చేయాలని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా హంద్రీనివా అనేది మాకు కర్నూలు పార్లమెంట్ మీద దాదాపు 98 కిలోమీటర్లు పారిపోతుంది. అందులో భాగంగా మొన్న ఏం జరిగిందంటే ఆ కార్యక్రమంలో భాగంగా వెడల్పు చేస్తే వాటర్ కోటా పెరుగుతుంది. వాటర్ కోటా పెరిగినప్పుడు మేము కూడా కొన్ని స్లూయిస్లు అదనంగా ఎక్కడైనా అవకాశం ఉంటే అడిగాం, గవర్నమెంట్కి అప్పీల్ చేశాం. సరే ఇది పరిశీలిస్తామన్నారు. మాకు ఆల్రెడీ ఆ హంద్రీనివా కింద 18,000 ఎకరాలు పారుతుంది ఇప్పటి వరకు, ఇంకా 46,000 ఎకరాలు పారాల. యాక్చువల్గా మాకు ఉండేటువంటి కోట అవన్నీ దాంట్లో భాగంగా 220 కోట్లతో ఎస్టిమేషన్స్ రెడీ అయినాయి.
రెడీ అయిపోయినాయి. దాంట్లో భాగంగా ఇరిగేషన్ మినిస్టర్తో కూడా ప్రపోజల్స్ అని పంపించాము. దేవనకొండ, పత్తికొండ తాలూకా ఇదంతా ఖచ్చితంగా దాదాపు 70,000 నుంచి 80,000 ఎకరాలు పారబోతుంది. ఆ వెడల్పు కార్యక్రమం రేపు జూన్కంతా అయిపోతుంది. అయిపోగానే వాటర్ కోట కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ పిల్ల కాలువలను తీసుకొని ఆ 220 కోట్లకి ఎస్టిమేషన్స్ ఎమర్జెన్సీగా గవర్నమెంట్ శాంక్షన్ చేయడానికి కూడా ప్రతిపాదనలు అంతా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం కాబట్టి అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇరిగేషన్లో కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్లో ఒక అడుగు వేసినట్టే కదా. కానీ వాళ్ళు ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, అంటే మీరు కాలువ లైనింగ్ పనులు సిమెంట్ నిర్మాణంతో చేపట్టాలనేది టెండర్లు పిలిచారు. కానీ మేము ఆ రోజు చేయలేక కాదు, వాటి వల్ల భూగర్భ జలాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము చేయలేదు. ఇప్పుడు మీరు ఆ సిమెంట్ కట్టడాలు లైనింగ్ పనులు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, అది చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా. మాట చెప్తాండి, అంతా అపోహలు ఇవన్నీ. ఇప్పుడు లైనింగ్ అంతా చేస్తారు అక్కడ, లైనింగ్ మొత్తం చేస్తారు అక్కడ. ఎక్కడైతే స్లూస్లు ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో లైనింగ్ చేస్తున్నారు తప్ప మొత్తం టోటల్ కెనాల్ లైనింగ్ చేయట్లేదు. అర్థమైనా మీకు? ఇది టోటల్ కెనాల్ లైన్ అయితే లేదు అక్కడ. కొన్ని ప్రాంతాలు వాటర్ మనకేం ఇప్పుడు మేజర్గా రాయలసీమ ప్రాంతానికి జీవనాడి ఇదే. పోలవరం వాళ్ళకి ఎట్లా అక్కడ మనకు అందరినీ మనం ఉండే కృష్ణా వాటర్, కృష్ణమ్మ పారితేనే మరి మనకు 1600 క్యూసెక్లు వాడుతూ ఉంది. ఇప్పుడు మనం 3800 క్యూసెక్లు తీసుకుంటే డ్రా చేసుకుంటే మరి మన ప్రాంతం అంతా ఎంత సస్యశ్యామలం అవుతుంది. కర్నూలు జిల్లా అనుకోండి, అనంతపురం జిల్లా అనుకోండి, చిత్తూరు జిల్లాకు కానీ ఇట్లా వాటర్ వెళ్ళిపోతే మనం కోట పెంచుకుంటున్నాముగా, వాటర్ డ్రా ఎక్కువ చేయనికే. మరి అటువంటి టైంలో మీరు ఆ నీళ్ళు ఏదో లైన్ వేస్తారంటే భూగర్భ జలాలు పడిపోయి లైన్ కాలాడు వేసేది వెడల్పు కార్యక్రమం చేసి లైనింగ్ పనులు వెడల్పు చేసుకొని కోట 1600 క్యూసెక్లని 3800 క్యూసెక్లు తీసుకుపోతున్నాం. ఎంత వాటర్ పోతే అంత మన రాయలసీమ ప్రాంతం మన జిల్లాలో బ్రహ్మాండ సస్యశ్యామలం అవుతాయి. అట్ ది సేమ్ డే ఎక్కడైతే స్లూస్ పాయింట్లు పెడతారో ఆ ప్రాంతంలో ఆ కోత గురి కాకుండా అక్కడక్కడ బెడ్లు వేస్తారు అంతే తప్ప దాని ఏదో ఇక్కడ నుంచి మల్యాలగా నుంచి మొత్తం లైనింగ్ వేసేంత కార్యక్రమంగా మీరు చూడండి. మీరు మీడియా కదా, మీడియా పెట్టుకుని తీసుకుంటే పండి ఏం జరుగుతుంది పని అక్కడ. 2 months ఏం జరగలుగుతుంది చెప్పండి. మీరు ఊరికి అపోహలు గురి చేసి ప్రతిపక్షాలు జనాల్ని చేసి వేస్తున్నారంట. మీరు చేయలేదు సార్, మీరు ₹1 ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ మీద. అంటే మీ సహచర ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు చాలా దూకుడుగా పోతున్నారు నియోజకవర్గాల్లో. మొన్న కూడా పాణ్యం పరిధిలో కార్సన్ రాంభూపాల్ తాండాలో బియ్యం బస్తాలను అక్రమ బియ్యాన్ని పట్టించడము అదంతా కూడా చేస్తున్నారు కదా. అంత దూకుడు నాగరాజు గారు ప్రదర్శించడం లేదేమో అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఒక్కొక్క నైజం ఒక రకంగా ఉంటుంది. దూకుడు అని మాత్రం మీరు ఎందుకు అనుకుంటారు? అది దూకుడు అని దాన్ని దూకుడు అని చెప్పగలుగుతారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఆ రేషన్ బియ్యానికి సంబంధించి ఎంత జరిగిందో మీకు తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలకంతా తెలిసిన విషయమే. అందులో భాగంగా కర్నూలు నంద్యాల పార్లమెంట్లో ఏదో ఎంపీ గారి దృష్టికి వచ్చింటే చేసిండొచ్చు, అంతేగాని అదే వేరే కాదు కదా. అది మంచి ఉద్దేశమే కదా. పేద ప్రజలకు ఏముంటే దాన్ని వాళ్ళు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు అంతే. అక్కడ దూకుడు అని మీరు దాన్ని దూకుడు ఎట్లా భావిస్తారు? దాన్ని మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా దూకుడు అంటావు, ఏం చేయకుండా ఊకుంటున్నామో ఏం చేయట్లేదు అంటారు. మీరు మంచి వ్యక్తి, మంచి కార్యక్రమాలు మీరు చేయాలి. గతంలో మీరు ఎంఎస్సీ బీఈడి చేసిన, లెక్చరర్గా పనిచేసిన టీజీ వెంకటేష్ గారు ఆల్కలైన్ ఫ్యాక్టరీలో సంస్థలో మీరు ఉద్యోగంగా పనిచేశారు కదా. ఇప్పుడు విన్నాను మీరు చేసినప్పుడు ఆనవాయితీ ఉండేదంటే అక్కడ మద్యము తాగకుండా ఉన్నా, పొగ తాగకుండా ఎవ్రీ మంత్ అలవెన్స్లు ఇస్తారు టీజీ వెంకటేష్ గారు అనేసి. అసలు ఏ పారిశ్రామికవేత్త కానీ ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ అలా భావించరు. ఇది ఎవరైనా నాశనం అయిపోనీలే, మేము జీతాలు నాశనం అయితే మాకు వచ్చి పని చేయాలనుకుంటారు. ఈయన ప్రత్యేకంగా అలాంటి చొరవ తీసుకోవడం. గతంలో ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ ఏముంటుందంటే గతంలో ఇచ్చేవాళ్ళు మా గ్రామాలకు కూడా ఒక స్వీట్ బాక్స్ ₹1000 ఇచ్చేవాళ్ళు. నేను నా చిన్నతనంలో బీడీలు సిగరెట్లు కాల్చొద్దండి, మద్యం తాగొద్దండి అని చెప్పేసి టీజీ వెంకటేష్ గారు గ్రామాల్లో గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి ఇంటింటికి ఆయన బాక్స్ పంపించి ప్రోత్సహించిన మాట వాస్తవం. ఆయన చేసిన పనిని మనం స్వాగతించాల్సిందని. సార్ ఈరోజు మీరు ఎంపీ అయినా కూడా గతంలో ఆయన మీకు బాస్ టీజీ వెంకటేష్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు టీజీ వెంకటేష్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏమంటుంది, ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, ప్రజాసేవలో భాగంగా జిల్లా ప్రజలకు ఆయన తన ముద్ర వేసుకున్నారు. ఈ చుట్టుపక్కల మా గ్రామాలకంతా లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయన చిన్ననీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు మాకంతా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంటే రాష్ట్రం విడిపోతుంటే కూడా మాకేం చెప్పాడు ఆయన, అయ్యా రాష్ట్రం విడిపోయినా కూడా నేను ఇచ్చే ఈ ఫండ్ మాత్రం మన దానికి డబ్బులు డిపాజిట్ అయిపోతున్నాయి, మీరేం భయపడదండి అంటే విడిపోయే రోజులు అనమాట. విడిపోయింది అప్పటికి ఆ ఫండ్ మాత్రం మనకేం సెక్యూర్గా నేను పెట్టేసినాను కాబట్టి ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క నిదర్శనం అదంతా మాకు ఆయన చేసినటువంటి పనులు కూడా. కాబట్టి ఆయన గురించి మనం
ఇది ఏమి ఇది చెప్పాల్సిన అవసరం లే. ఆయన కర్నూలు జిల్లాలో ఆయన ముద్ర వేసినాడు. ఆయన రాజకీయంలో డెవలప్మెంట్లో ఆయన పాత్ర బ్రహ్మాండంగా గణనీయంగా పోషించాడు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారా మీరు ఎంపీ అయ్యాక? తీసుకున్నాం కదా. తీసుకున్నారా? నేను ఎవరికి ఎలా ఫీల్ అయ్యారు? తన దగ్గర పనిచేసిన ఒక ఎంప్లాయీ ఈరోజు ఎంపీ అయ్యి పార్లమెంటు గడప తక్కబోతున్నాడు, పార్లమెంట్లోకి వెళ్ళబోతున్నాడు అని తెలిసి ఎలా ఫీల్ అయ్యారు ఆయన? సార్ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చాలా పలు వేదికల నుంచి చెప్పారు కదా, సార్ అభిప్రాయం కూడా మా కంపెనీలో చేసి కూడా ఈ స్థాయికి వచ్చి ఇంత స్థాయికి వచ్చినట్టు చాలా గర్వంగా ఉందని చెప్పాను. సారే చెప్పారు, పలు వేదికల నుంచి చెప్పారు. నేను చెప్పడం ప్రత్యేకంగా మళ్ళీ మీకు ఇలా టీజీ వెంకటేష్ గారు లాగే 10 కూడా నాగరాజు గారి వ్యక్తిత్వం పట్ల, ఆయన పరిపాలన పట్ల గర్వంగా మాట్లాడాలని, గొప్పగా మాట్లాడాలని నేను కావచ్చు, మా యూటీవీ తరపున కావచ్చు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎంపీ గారు. నమస్తే. సంతోషం అండి. నమస్కారం.